అద్భుతమైన ప్లేసెస్ అండి బ్యాంకాక్ అండ్ పటాయా రెండు కూడా. ఇటు ఎంటర్టైన్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ డెస్టినేషన్, అడల్ట్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ డెస్టినేషన్, అంతటి చక్కటి అద్భుతమైన కంట్రీ. అందులో ఏంటంటే మనకి అక్కడ కొన్ని పేర్లు కూడా మనకి తెలిసినటువంటి పేర్లు ఉంటాయి. ఎందుకంటే అయోధ్య అనే ఒక పేరు ఉంటుంది, వాళ్ళు అక్కడ కింగ్ని రామ అంటారు. సో ఇప్పుడు కింగ్ పేరు రామ 10. సో వాళ్ళ డైనాసిటీ అట్లా రామ 1, రామ 2, రామ 3. ఎందుకంటే మనకి సంబంధించిన చాలా ఆలయాలు కూడా ఉన్నాయి అక్కడ, ఈ థాయిలాండ్ పటాయాలో, సో బ్యాంకాక్ అండ్ పటాయాలో. అందువల్ల ఏంటంటే చాలా అద్భుతమైన ఆ సీషోర్. కానీ మీరు కొరలాండ్ వెళ్తే కనుక ఆ కొరలాండ్ ఉన్న ఆ బ్లూయిష్ వాటరు, ఆ వైట్ శాండ్ వదిలి రాబుద్ది కాదు. సో అట్లానే ఈ అల్కజర్ షో ఏదైతే ఉందో, అల్కజర్ షో అనేది ఒక లైవ్ ఈవెంట్ అండి. మ్యూజిక్, డాన్స్ అండ్ లైట్ షో చాలా అద్భుతంగా ఉంటుంది. మనం చూసిన 1 hour కూడా అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది. అంటే ఆ పెర్ఫార్మెన్స్, డాన్సర్స్ పెర్ఫార్మెన్స్, ఆ స్టేజ్ మీద చేంజ్ అయ్యే కాస్ట్యూమ్స్ కానివ్వండి, వెనకాల బ్యాక్డ్రాప్స్ కానివ్వండి, ఎంత అద్భుతంగా ఉంటుందన్నమాట. మైమర్చిపోతాం మనం, అంత బాగుంటుంది. అందరూ ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత కొరల్ ఐలాండ్ కూడా స్పీడ్ బోట్లో వెళ్తాం. పటాయా నుంచి కొరల్ ఐలాండ్ వెళ్ళడానికి ఆల్మోస్ట్ స్పీడ్ బోట్ డైరెక్ట్గా వెళ్ళేటట్టయితే కనుక ఆల్మోస్ట్ 30 minutes పడుతుంది కొరల్ ఐలాండ్ వెళ్ళటానికి. సో వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే, ఆ కొరల్ ఐలాండ్ అనేది ఈ వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్కి ఫేమస్. అందుకని వెళ్ళేటప్పుడే మనకి ఒక ప్లాట్ఫామ్ దగ్గర ఆపుతారు. ఆ ప్లాట్ఫామ్లోనే కస్టమర్స్ వాళ్ళకి ఏది అనుకూలంగా ఉంటుందో ఆ స్పోర్ట్స్ యాక్టివిటీని చూజ్ చేసుకోవచ్చు. పారాసైలింగ్ ఉంటుంది, అండర్ సీ వాకింగ్ ఉంటుంది, జెట్ స్కీ ఉంటుంది, బనానా బోట్ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్యాకేజెస్ కస్టమర్స్ వాళ్ళకి ఏది కావాలో చూజ్ చేసుకుని వాళ్ళే పే చేసుకుని తీసుకుంటారు. చాలా చక్కగా అంత మిటిక్యులస్గా వాళ్ళు ప్లాన్ చేస్తారు అక్కడ, అండ్ సేఫ్ అండ్ సెక్యూర్. సో ఇవన్నీ కూడా ఈ బ్యాంకాక్ అండ్ పటాయా ట్రిప్లో వస్తాయి. అదే చెప్పానండి, అందరూ పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు చక్కగా ఎంజాయ్ చేసి రావచ్చు. అలానే 3rd day రోజు మనకి లీజర్ డే ఉంటుంది. ఆ 3rd day రోజు లీజర్ ఎందుకంటే మీకు పటాయాలో సో మెనీ యాక్టివిటీస్ ఉంటాయండి. సో వాళ్ళకి ఎవరెవరికి ఇందాక నేను చెప్పాను, అడల్ట్స్ దగ్గర నుంచి ఫ్యామిలీ వరకు డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. సో వాళ్ళ వరకు అది చూజ్ చేసుకొని వెళ్ళి రావచ్చు. దానికి మనకి గైడ్ కానీ లేదా టూర్ మేనేజర్ వాళ్ళకి చక్కగా గైడెన్స్ ఇస్తారు.